హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు లావణ్య, మేము బెంగళూరులో ఉంటాం. అండ్ ఈ వీడియోలో మా అపార్ట్మెంట్లో ఓనం సెలబ్రేషన్స్ ఎలా జరిగిందో మీకు చూపిస్తారండి. బట్ మీకు ఫస్ట్ ఒక డౌట్ ఉండొచ్చు, ఓనం ఇప్పుడు కాదు కదా, సెప్టెంబర్ 15th కదా అని. ఎగ్జాక్ట్లీ ఓనం ఇప్పుడు కాదు, బట్ మోస్ట్లీ ఫెస్టివల్ అప్పుడు అందరూ హోమ్ టౌన్ కి ట్రావెల్ చేస్తారు కదా మలయాళీ. సో అందుకు August 31st మా అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేశారు. ఫస్ట్ నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ అని ప్రిపేర్ చేసేసుకుంటున్నా. బికాస్ నాది ఒక గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, అరౌండ్ 10కి అలా స్టార్ట్ అవుతుంది ఈవెంట్. సో ఈలోగా అన్ని ఫినిష్ చేసుకుంటున్నా. అందరూ పడుకున్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా పనులు ఫాస్ట్ గా అయిపోతాయి కదా, ఒకసారి లేచారంటే ఇంకా అంతే. అండ్ తర్వాత అరౌండ్ 7 అయినప్పుడు మళ్ళీ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది, ఒకసారి స్టేజ్ పై రిహార్స్ చేద్దాం అనేసి. సో ఇంకా మళ్ళీ అక్కడ అన్ని అలా ఉంచేసి నేనైతే ప్రాక్టీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను ఇంటికి. అండ్ హెల్పర్ కూడా ఆ టైంకి వచ్చేసారు. సో తన పని తను చేసేసుకుంటుంది. మనం బయటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు క్లీన్ కిచెన్, క్లీన్ హౌస్ కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకే ఎప్పుడు ఇలాంటి ప్లాన్స్ ఏమైనా బయటికి వెళ్ళే ఉంటే నేనైతే హెల్పర్ రాకముందు అన్ని చేసేసుకుంటా, సో దట్ తను వచ్చి అన్ని క్లీన్ చేసేస్తుంది నాకు. అండ్ వన్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాక నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను హెయిర్ బన్ వేసుకోవడం, అలాగే సెట్ ముండు వేసుకోవడం. దీన్ని 2-piece సెట్ అంటారు. దీన్ని శారీ కాకుండా సెట్ ముండు అంటారు. సో 2 days బ్యాక్ అందరం డిసైడ్ అయ్యాం, లైక్ హెయిర్ స్టైల్ ఎలా ఉండేది, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, బ్యాంగిల్స్, జ్యువెలరీ అంతా. సో అందరం ఒకేలా రెడీ అయ్యాం. మనకి సంక్రాంతి ఎలాగో వీళ్ళకి ఓనం అలాగా మనం 4 days సెలబ్రేట్ చేసుకుంటే వీళ్ళు 10 days సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా 10 days 10 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫ్లవర్స్తో ఇలా రంగోలీ వేసుకుంటారంట వాళ్ళు. అండ్ నేను రెడీ అయిపోయాక ఇంకా కిందకైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడైతే అందరూ ఇలా డాన్స్ చేస్తూ మహాబలి రాజాని తీసుకొని వస్తున్నారు. ఈయన ఎవ్రీ ఇయర్ ఓనంకి కేరళ విజిట్ చేస్తారంట. ఇప్పుడు వచ్చిందైతే రియల్ పర్సన్ కాదు, జస్ట్ ఆయన గెటప్ తో ఒక మనిషిని ఇలా ఇన్వైట్ చేస్తున్నారు. సో ఆయన ఇలా ఎవ్రీ ఇయర్ కేరళకి వచ్చినప్పుడు ఆయన్ని ఇలా వెల్కమ్ చేస్తారంట. డ్రమ్స్ తో, మేళాలతో డాన్స్ చేస్తూ సరదాగా అందరూ కలిసి ఇన్వైట్ చేస్తారంట. ఇంకా మా డాన్స్ పార్ట్నర్స్ కూడా వచ్చేసరి ఇంకా అందరం కలిసి ఆయనతో పాటు వెళ్ళాం. ఇంకా ఆబ్వియస్ గా ఇంత కష్టపడి రెడీ అయ్యాక కొన్ని గ్రూప్ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవాలి కదా. సో మేము ఇప్పుడు అదే చేస్తున్నాం. అందరం అలా సరదాగా చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా జ్యోతి వెలిగించి ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసారు. మా అపార్ట్మెంట్లో ఏ ఫెస్టివల్ అయినా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం, ఏ స్టేట్ వాళ్ళదైనా. ఇప్పుడు ఓనం మాది కాదు కదా, మేము ఇన్వాల్వ్ అవ్వము అనేసి అయితే ఉండదు. అలాగే మన ఫెస్టివల్ సంక్రాంతి కూడా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇలా అందరం కలిసి జరుపుకుంటాం. అందరం కలిసి ఒక ఫ్యామిలీలా చాలా సరదాగా జరుపుకుంటాం. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయాయి డాన్స్ ప్రోగ్రామ్స్ తో. అండ్ సక్సెస్ఫుల్ గా మా డాన్స్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇదంతా హోమ్ సెంటర్ వాళ్ళు ఇలా స్టాల్స్ పెట్టారు ఓనం రోజు మా అపార్ట్మెంట్ లో. ఇంకా మా డాన్స్ కంప్లీట్ అయ్యాక నేనైతే 1 minute కూడా అక్కడ లేను, ఇంటికి వచ్చేసా. బికాస్ లాస్ట్ 20 days గా మార్నింగ్ ఏమో గణేష్ చతుర్థి డాన్స్ ప్రాక్టీస్, ఈ నైట్ ఏమో అరౌండ్ 8:30కి ఓనం డాన్స్ ప్రాక్టీస్. ఇదంతా కాకుండా మధ్యలో బాబు బర్త్డే September 2nd ఉంది. సో ఆ ఈవెంట్ కి ఉన్న ప్లాన్స్ అన్ని ఫినిష్ చేసుకుని ఇంకా చాలా హెక్టిక్ అయిపోయింది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇది చాలా మంచి ఇనిషియేటివ్ కదా. డ్రెస్సెస్ అవసరం లేని వాళ్ళకి అందులో డ్రాప్ చేసేయచ్చు, కావాలనుకున్న వాళ్ళు అందులో నుంచి పిక్ చేసుకోవచ్చు. అండ్ కొంతసేపు ఈవెంట్ అయ్యాక రెస్ట్ తీసుకుని ఇంకా ఈవినింగ్ అయితే మాల్ కి వచ్చేసాము. బాబు బర్త్డే వస్తుంది, మామూలుగా గిఫ్ట్ ఏదైనా తీసుకుంటారంటే సో గిఫ్ట్ చూడడానికి అనేసి వచ్చేసాము. అలాగే వచ్చాం కదా అని ఇంకా H&M లో బాబుకి డైలీ వేర్ ఏమైనా ఉందా అని చూస్తున్నాం. ఈ షర్ట్ చూసారా, నేను ఒకసారి చూసి రివర్స్ లో పెట్టారేమో అనుకున్నా. H&M లో ఆర్గానిక్ టీ షర్ట్స్ ఉంటే డైలీ వేర్ కి చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. బాబుకి చిన్నప్పటి నుంచి డైలీ వేర్ అంతా H&M లో తీసుకుంటున్నాం, క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ షాపింగ్ అయిపోయాక ఇంకా హ్యామ్లీస్ కి వచ్చేసాము గిఫ్ట్ తీసుకుందాం అనేసి. అండ్ September 2nd నా బాబు బర్త్డే, ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా. సో మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ స్టే ట్యూన్. అలాగే వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా 3 days అవుతుంది మా అపార్ట్మెంట్లో, చాలా బాగా జరుగుతుంది. సో అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తా. అండ్ బాబు షాపింగ్ అంతా అయిపోయాక ఇంకా డిన్నర్కి అక్కడే ఫుడ్ కోర్ట్స్లో తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.